హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. అంటే శ్రమలొచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు, ఆపత్కాల సమయములో మనం ఏం చేయాలంటే చాలా దేవుని బట్టి అతిశయించాల. ఎందుకంటే ఈ శ్రమ వెనక గొప్ప మేలు నాకు దాగి ఉంది. ఎందుకంటే నా దేవుడు ఈ శ్రమలో నన్ను విడిపించగలిగిన వాడు. ఈ శ్రమ వలన నేను ఒక గొప్ప సాక్షిగా దేవుని ఎదుట నిలబడబోతున్నా. ప్రజలందరి ఎదుట దేవుని మహిమ కొరకు ఒక సాక్షిగా నేను మలచబడబోతున్నాను. అంటే నిన్ను బట్టి ఏమవుతుంది? మహిమపరచబడుతుంది దేవుని నామాన్ని. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు కానీ, శ్రమ వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన విడిపిస్తాడు. ప్రతి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపించే దేవుడు. దానియేలుని చూసినప్పుడు శాసనమే బయలుదేరింది, వేరొక దేవుని పూజించకూడదు అని. కానీ ఆ పరిస్థితి వచ్చినా కూడా దానియేలు భయపడలేదు. దీని తర్వాత దేవునికి మేలే కలుగుతుంది. నన్ను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందని హృదయము నిండా ఆయనకు అది తెలుసు. కాబట్టి విడిపించే దేవుని బట్టి మాత్రము ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతి రోజుకి ముమ్మారు సార్లు ప్రార్థన చేసేవాడు. అలాగా అదే విధంగా యథాప్రకారంగా తన ప్రార్థనని వెనక్కి తోసివేయలేదు. వెళ్ళినారు ప్రార్థన. అది శాస్త్రం బయలుదేరింది, ఎక్కువ సింహం బోన్లో వేస్తారంట అని కూడా దిగులు పడలేదు. వెనకున్న కష్టాన్ని, ఆ ముందు జరిగే కష్టాన్ని, వెనకున్న కాపలా కాస్తున్న వ్యక్తులు అన్నీ తెలుసు దానియేలుకి. ఆయనను భయపడుకున్న దేవుని దగ్గరికి వెళ్ళినాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, ఈరోజు జ్ఞానాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నా తప్ప నన్ను బట్టి కాదని దేవునికి దానియేలుకి బాగా తెలుసు. అందుకే దేవుడు ఏం చేసినాడు? సింహపు నోరులే మోపించినాడు. ఆయనను బట్టి, దానియేలు బట్టి దేవుని నామము మహిమపరచబడింది. ఈరోజు నిన్ను బట్టి కూడా